కొసిగిలో పట్టపగలే ఓ ఇంట్లో చోరీ జరిగింది. 5 తులాల బంగారు నగలు, 70 తులాల వెండి నగలు, 10,000 నగదును దొంగలు దోచేశారు. కొసిగిలో 9వ వార్డు దుర్గానగర్ నందు నివాసం ఉంటున్న తుప్పద భీమయ్య, ఈరమ్మ దంపతుల ఇంట్లో గురువారం పట్టపగలే దొంగలు దొంగతనానికి పాల్పడ్డారు. బాధితుల వివరాల మేరకు భర్త భీమయ్య రైల్వే డ్యూటీకి ఉదయాన్నే వెళ్లాడు. భార్య ఈరమ్మ బంధువుల పెళ్లికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంటిలో ఉన్న బీరువాలో దుస్తులు చెల్లాచెదురుగా పడడంతో దొంగలు మెట్ల మార్గంలో ఉన్న కిటికీలోంచి ఇంట్లోకి ప్రవేశించి 5 తులాల బంగారం, 70 తులాల వెండి, 10,000 నగదు దొంగతనం జరిగినట్లు వారు తెలిపారు. బాధితులు కొసిగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ హనుమంతరెడ్డి తెలిపారు. డ్యూటీకి వెళ్ళాను సార్. నేను రైల్వే ట్రాక్ మ్యాన్, గ్యాంగ్ మ్యాన్గా పనిచేస్తున్నాను సార్ ఇక్కడ కోచిలో. నేను డ్యూటీకి వెళ్ళాను. తర్వాత ఇంటి దగ్గర నా భార్య ఉంది. తర్వాత ఆమె పెళ్ళికి పోయింది సార్ 12 గంటల టైంలో. బయట గేట్ వేసినట్టే ఉంది సార్. సైడ్ విండో తెరిచారు సార్. నేను మళ్ళీ పెళ్లి నుంచి వచ్చి 12కి పోయి 3 కల్లా వచ్చింది సార్. చూసుకోయింది. వాకిలు వేసింది అయితే తాళాలు అలాగే ఉన్నాయి. తర్వాత ఈమె ఓపెన్ చేసి చూస్తే బీరువా అంతా ఇట్లా ఓపెన్గానే ఉంది సార్. ఈ బీరువా దాంట్లోనే 5 తులాల దాకా గోల్డ్ పోయింది సార్, బంగారము. అంటే 3 తులాలు నెక్లెస్, తర్వాత ఒకటి రింగ్ సార్ తులంది, తర్వాత పిల్లలు కమ్మలు సార్. 70 తులాల దాకా వెండి పోయింది సార్. కడాలు 60 తులాలు, ఒక జత చైనాలు సార్. నా భార్య పోయి వచ్చింది, పెళ్ళి పోయి చెక్ చేస్తే వెళ్ళేది సార్. దొంగతనం జరిగింది మా ఇంట్లో.